మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బోలగాని రాములు, కళాశాల ఫ్యాకల్టీస్ డాక్టర్ సునీల్, డాక్టర్ సుజాతలు సంయుక్తంగా మాట్లాడుతూ ఈ నెల 13న శుక్రవారం జాతీయ సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలుపుతూ PMRUSA సౌజన్యంతో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యాపారంలో ఆవిష్కరణ మరియు స్థిరత్వం వికాస్ భారత్ 2047 కోసం మల్టీ డిసిప్లినరీ రోడ్ మ్యాప్ అనే అంశంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభిస్తారని, విశిష్ట అతిథులుగా నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ M యాదగిరి పాల్గొంటారని పేర్కొంటూ వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం డీన్ ప్రొఫెసర్ రాజేందర్ కట్ల ముఖ్య వక్తగా విచ్చేసి కృత్రిమ మేధ AI భవిష్యత్తులో వ్యాపార రంగంలో తీసుకురాబోయే విప్లవాత్మక మార్పుల గురించి కీలక ప్రసంగం చేయనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ బృందం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల తొర్రూరు మహబూబాద్ జిల్లా 2008లో ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి క్రమక్రమంగా అడ్మిషన్ల పరంగా కావచ్చు, పోస్టుల పరంగా కావచ్చు దినదినాభివృద్ధి చెందుతూ వాళ్ళ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో గెయిల్ వాళ్ళ యొక్క CSR ఫండింగ్ నిధులతో కొత్త బిల్డింగ్లోకి వచ్చి కూడా విజయవంతంగా 4 సంవత్సరాలు అవుతుంది. విద్యార్థుల సంఖ్య కూడా 100-150 నుంచి వాళ్ళ 450 వరకు పెరిగింది. ఈ దినదినాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇంత రిమోట్ ఏరియాలో ఉన్న కాలేజీ అయినప్పటికీ కూడా కామర్స్ డిపార్ట్మెంట్ తరఫున మేము పంపిన ప్రపోజల్స్కి అంగీకరించి ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ ఇన్ బిజినెస్ త్రూ AI ఏ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ అన్న టైటిల్ని ఆధారంగా చేసుకొని ఒకరోజు జాతీయ సదస్సుకు ప్రభుత్వం అనుమతించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము దాదాపు ఒక నెలన్నర నుంచి అన్ని యూనివర్సిటీలు, అన్ని డిగ్రీ కాలేజ్ అధ్యాపకులకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపించి పరిశోధన పత్రాలని సేకరించినాం. అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది అనేక రకాల పరిశోధనలకు సంబంధించిన విశేషాలతో కూడుకున్నటువంటి 70 వ్యాసాలను మాకు పంపించారు. వాటిని ISSN నెంబర్తోని 2 సంపుటాలుగా తీస్తున్నాం. ఈ నెల 13వ తారీఖు శుక్రవారం జరిగే ఈ యొక్క ఒకరోజు జాతీయ సదస్సుకు మన గౌరవ ఎమ్మెల్యే గారు, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. దాంతోపాటు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి గారు, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ కట్ల రాజేందర్ గారు ముఖ్య అతిథిలో వస్తున్నారు. 70 మంది పత్ర పరిశోధకులు, అందులో ప్రత్యేకంగా 35 మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఇక్కడ టెక్నికల్ సెషన్లో పత్ర సమర్పణ చేయడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా దీన్ని అందరూ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే ఈ మంచి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలుగుతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలకు ముప్పు వస్తుందని ఒక వర్గం ఉంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యాపారంలో ఎట్లా నిలదొక్కుకోవాలి, వ్యాపారంలో ఎట్లా వృద్ధిలోకి రావాలి, స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే 2047 నాటికి వికసిత భారత్ డెవలపింగ్ కంట్రీ చేంజ్ టు డెవలప్డ్ కంట్రీగా రావడానికి ఏ విధమైన కృషి చేయాలన్నది ఈ పరిశోధన పత్రాలలో ఉన్నటువంటి విశేషం. ఇది విద్యార్థులకు చాలా ఉపయుక్తకరమైనటువంటి అంశం. జాతీయ సదస్సు మార్చి 13వ తారీఖు 2026న నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతీయ సదస్సును మేము నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ప్రపంచంలో ఒక అతిపెద్ద మార్పు మనం గమనిస్తున్నాము. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. దీనివల్ల వ్యాపారంలో ఏ విధంగా నిలదొక్కుకోవాలి, వ్యాపారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. వ్యాపారంలో చాలామంది ఒక వర్గం ఏమంటున్నారంటే AI వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది అంటున్నారు. కానీ మొన్న మనకు భారతదేశంలో అతిపెద్ద AI కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. దానిలో చాలా మేధస్సు ఇంటెలెక్చువల్స్ పాల్గొనడం జరిగింది. వాళ్ళ యొక్క వాయిస్ ఏంటంటే, AI అనేది ఉద్యోగాలు సృష్టించడం కాదు, ఇది ఉద్యోగాలను కాపాడుతుంది, ఇంకెక్కువ ఉద్యోగాలని మనకు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అదే అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఇది విద్యార్థులకు కూడా, రాబోయే విద్యార్థులకు కూడా, ఇలా మా దగ్గర డిగ్రీ కాలేజీలో 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ విద్యార్థులకు AI వల్ల ఏం లాభాలు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే కాలంలో మనకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి మేము తెలంగాణ గవర్నమెంట్కి మరియు రూసా అండ్ కమిషనర్ ఆఫ్ కాలేజ్ అండ్ ఎడ్యుకేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళందరూ ప్లస్ అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా వస్తున్న ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ జాతీయ సదస్సును మనం గ్రాండ్ సక్సెస్ చేయాలని